नमो मिहिर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मिहिर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मिहिर बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహేరు బాబా జోహారులివి శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము। నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మిహిర్ బాబా की जय। जय बाबा रजनी जय बाबा। జై బాబా అండి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా। మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం। ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క బాబా చెప్పిన విషయాన్ని మనం అవగతం చేసుకుంటున్నాం। అంటే ప్రార్థన అన్నది ఎలా చేయాలి, స్మరణ ఎలా ఉండాలి, ఎలా నిజాయితీగా ఉండాలి, నిస్వార్థ సేవ అంటే ఏంటి, అసలు మెహరాబాద్ లో యాత్రికులుగా ఉన్న వాడికి శ్రీనివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం। అదే ఆధ్యాత్మిక శిక్షణ అంటున్నారు। అంటే ఒక యాత్రికుడిగా ఉంటే మాత్రం నీకు అన్నీ బాగుంటాయి, కానీ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం నీకు అన్నీ అక్కడ ప్రాబ్లమ్స్ గానే ఉంటాయి అని చెప్తున్నారు రుస్తుం। అంటే తన అనుభవాన్ని చెప్తున్నారు మనకి। ఎలాంటిదంటే అనుభవం, ఒక ఫ్యాక్టరీ విషయంలో ఒక పర్మిషన్, ఒక ఫిర్యాదు లెటర్ రాసుకుని తనకి తెలిసిన ఆఫీసర్స్ కి అందజేయాలన్నమాట ఆ కంప్లైంట్ లెటర్। ఆ కంప్లైంట్ లెటర్ పంపించడానికే చాలా రోజులు పట్టేస్తుంది, దగ్గరగా ఒక 25 డేస్। తీరా మండలి ఒప్పుకొని ఇరిచి ఒప్పుకున్న టైంకి మళ్ళీ బాబూజీ పర్మిషన్ కావాలంటారు। సరే బాబూజీ దగ్గరికి వెళ్తే బాబూజీ ఏం చేస్తాడు, ఒక లెటర్ ఒక వన్ పేపర్ గా ఉన్నది ఒక బుక్లెట్ లా తయారు చేస్తాడు కంప్లైంట్స్ అంతా కూడా। ఇదంతా చూసరికి రుస్తుం గంట అనుకుంటాడు, అసలు వన్ పేపర్ పట్టుకెళ్తేనే కంప్లైంట్ పేపర్ చదవడం కష్టం, ఇలా బుక్లెట్ గా ఉన్న పేపర్ ని తీసుకుని ఎప్పుడు కంప్లైంట్ అంతా చదవాలి, ఎప్పుడు ఆఫీసర్స్ రావాలి, ఈ పని ఎక్కడికి ముందుకు జరగటం లేదు అని వాపోతూ ఉంటాడు రుస్తుం। ఆఖరికి ఫల్లు ఫోన్ చేస్తాడు, నువ్వు అలా కాదు, ఈ రోజే దాని డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలి, మండలి వాళ్ళందరూ కూడా ఈ రోజే పంపించేయమంటున్నారని బాబూజీతో చెప్పు, అప్పుడు బాబూజీ ఓకే చేస్తాడు అని చెప్తే అప్పుడు ఫల్లు అన్నట్లుగానే బాబూజీతో చెప్తాడనమాట, ఈ రోజు ఎట్టి పరిస్థితులను పంపించేయాలి బాబూజీ అని। అలా ఫల్లు చెప్పింది వినగానే నా మనసు తేలికైపోయింది, ఎందుకు బాబూజీ తగ్గే సూచనలు కనిపించలేదు, దానికి భిన్నంగా ప్రతిరోజు ముందు రోజు చేసిన వాటికంటే అధికంగా సవరణలు చేయసాగారు। మొదట ఆ లేఖ ఒక పేజీ ఉంటే ఇప్పుడుది చిన్న బుక్లెట్ లా మారిపోయింది చెప్తున్నాడు రుస్తుం। ఇక గ్యాస్ లీక్ అయిన తర్వాత 21 రోజులకు మా లేఖ పంపబడింది।
అంటే అతను ఒకటే కాకుండా ఇంకోటి కూడా ప్రాజెక్ట్ మొదలెట్టేసాడు. దానివల్ల ఏమవుతుందంటే అందరూ అనారోగ్య పాలవుతున్నారు. ఎ ఎ ఎందువలన ఒక గ్యాస్ లీక్ అవుతుందన్నమాట. దానివల్ల 21 రోజులైపోయింది. కంప్లెయింట్ ఇవ్వడానికి అన్ని రోజులు పట్టింది. ప్రతి ఒక్క దాన్ని పర్యావరణ బృందాలకు వారి వకీలుకు పంపించాం. వారు అలాంటి అర్జెంట్ లేఖను మేము అపాయకర సంఘటన జరిగిన 3 వారాల తర్వాత పంపడంపై దిగ్భ్రాంతి చెందారు. అంటే చాలా డేంజరస్ అయిన గ్యాస్ లీక్ అయినప్పుడు నువ్వు ఆ కంప్లెయింట్ వెంటనే తీసుకొని వెళితే అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఎందుకంటే అది అత్యవసర పరిస్థితులు అంటారు చూసారా? అలా తీసేసుకుంటారు. కానీ మీరు కంప్లెయింట్ ఇవ్వడానికే ఇన్ని రోజులు పట్టిందేంటని ఆశ్చర్యపోయారట వాళ్ళు. ఇలాంటి సందర్భాలలో ఆ సంఘటన జరిగిన రోజే ఫిర్యాదు పంపిస్తే సంబంధిత ప్రభుత్వ అధికారుల బృందం ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించే అవకాశం ఉండేది అని వారు నాకు చెప్పారు. మీరు వెంటనే కంప్లెయింట్ ఇచ్చుంటే ఈ పాటికి చెకింగ్ కూడా అయిపోయి ఉండేది కదా అన్నట్టు వాళ్ళు. నేను ఈ విషయాన్ని మండలి వారికి తెలియజేశాను. ఆ తర్వాతనైనా జాగ్రత్త పడతారని మండలి వారు నా మాట వినకపోయినా కనీసం అనుభవజ్ఞులైన వకీళ్ల మాటైనా విని త్వరగా స్పందిస్తారని భావించాను. మళ్ళీ కొద్ది రోజులకే ఇంకొకసారి గ్యాస్ లీక్ అయింది. నేను వకీళ్లను సంప్రదించి ఒక లేఖ రాశాను. దానిని అదే రోజు పంపించాలని అనుకున్నాను. అంటే అప్పటికే 21 రోజులు అయిపోయింది కదా! దీనివల్ల పని జరగదనమాట. ఈసారి ఇన్‌స్టెడ్ రుస్తుము మండలి దగ్గరికెళ్ళి మీరింత డిలే చేస్తే కుదరదు. అక్కడ లాయర్‌లందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎందుకు త్వరగా స్పందించరంటున్నారు. కాబట్టి ఈసారిలాగైనా గ్యాస్ ఒకవేళ ప్రాబ్లమ్ ఏదైనా వస్తే వెంటనే కంప్లెయింట్ ఇచ్చేద్దామంటే మండలి కూడా ఓకే అన్నారట. కానీ కొద్ది రోజులకే మళ్ళీ గ్యాస్ లీక్ అవుతోంది. అప్పుడు నేనేం చేశాను, ఒక లాయర్ దగ్గరికెళ్ళి ఒక లేఖ రాసి తీసుకొచ్చేసాను. దాన్ని అదే రోజు పంపించాలని అనుకున్నాను. అందరికీ అది ఎంత ప్రాముఖ్యమైనదో వివరించాను. అందరూ స్పందించారు. 3 వారాలకు బదులుగా ఈసారి 10 రోజులు పట్టింది. ఆ ఫిర్యాదు పత్రాన్ని పంపడానికి, నాకు అనుమతి లభించడానికి చెప్తున్నాడు రుస్తుం. ఇదివరకు 21 రోజులు, 25 రోజులు అయింది కదా! ఈసారి ఆ లాయర్ చేతే నేను రాయించుకుని వెళ్ళి, మీరు లేట్ చేస్తే కాదు, త్వరగా మీ అభిప్రాయం చెప్పకపోతే వాళ్ళింకా అది అది యాక్సెప్ట్ చేయరు అంటే ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోడానికి కూడా 10 రోజులు పట్టింది అని చెప్తున్నాడు. మాకు సహాయం చేయడానికి అంగీకరించిన వకీలు ఫిర్యాదు పంపడంలోని ఆలస్యం పట్ల విస్మయం చెందారు. మీకు ఇదివరకు చెప్పాం కదా! గ్యాస్ లీక్ అయిన రోజే వెంటనే వచ్చి కంప్లెయింట్ ఇవ్వమని. మళ్ళీ అదే పని చేస్తున్నారని చెప్పి. అంటే కిందటిసారి 25 రోజులు, ఈసారి 10 రోజులే. కానీ దానికి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వారు ఖచ్చితమైన మాటల్లో ఆ ఆలస్యం అంగీకరించదగింది కాదని తేల్చి చెప్పారు. మీరిలా ప్రవర్తించడం అసలు యాక్సెప్ట్ చేయం. ఇలాంటి ఫిర్యాదులు మేము అంటున్నారాళ్ళు. నేను వారికి నేనొక్కడినే నా అంతట నేనుగా పంపించలేనని, సంబంధించిన వారందరి ఆమోదం తీసుకోవలసి ఉంటుందని చెప్పాను. అంటే వాళ్ళేమనుకుంటున్నారు, రుస్తుం వల్ల నాకు లేట్ అనుకుంటున్నారు. అప్పుడు రుస్తుం చెప్తున్నాడు, "ఇది నా ఒక్క కంప్లెయింట్ కాదు బాబు, అందరి అంగీకారంతో ఇచ్చిన కంప్లెయింటు" అని. ఏ కంప్లెయింట్ అయినా కూడా అది డేంజర్ అని తెలిసాక వెంటనే రావాలి. మీరు డిలే చేస్తున్న కొద్దీ ఏమవుతుంది, అది డేంజర్ కాదని డిసైడ్ అయిపోతున్నారు గవర్నమెంట్, అక్కడున్న ఎంప్లాయీస్ కూడా. మొన్నసారి చెప్పాను. మళ్ళీ అదే డిలే చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశ్యం ఏంటో నాకర్థం కావట్లేదంటున్నారు గవర్నమెంట్ ఆఫీసర్‌లు. ఆ అడ్వకేటు నమ్మలేకపోయాడు. ఏంటి అంతమందా అని. అంటే నా ఒక్కడి ఆమోదం కాదు, మండలందరి ఆమోదం కావాలి కదా! అదే చెప్పాడు రుస్తుం. వారందరూ అసలు మామూలు స్థితిలోనే ఉన్నారా? అడిగాడు అడ్వకేటు. అంటే మామూలుగా మనిషి ఇలాంటి ఆపద వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తాడు కదా! వెంటనే వాళ్ళు స్పందించడం లేదు అంటే వాళ్ళలో ఏదో లోపం. అందుకని అడుగుతున్నాడు అడ్వకేటు. అసలు వాళ్ళందరూ మామూలు స్థితిలోనే ఉన్నారా? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కంప్లెయింట్‌ని లేట్‌గా ఆమోదించే వాళ్ళని చూస్తే ఆశ్చర్యపడి, వాళ్ళందరూ మామూలు స్థితిలోనే ఉన్నారా అని అడిగాడు. అంటే రుస్తుం అంటున్నాడు, లేదు వారు మామూలు మనుషులు కాదు. వారు క్రీస్తు అనునయులు అని చెప్పాడు. అంటే అతను క్రిస్టియన్ అన్నమాట లాయరు. అలా చెప్తే అర్థమవుతుందని ఈ మండలి వాళ్ళందరినీ క్రీస్తు అనునయులు అని చెప్తాడు రుస్తుం. ఆ అడ్వకేటు ఒక క్రిస్టియన్. ఆయన ఇలా చెప్పారు. సరే, మీరు న్యాయ సలహాలు పాటించకపోతే, ఆ ఫ్యాక్టరీని మూసివేయడానికి మీకు ఆ క్రీస్తు మహస్తు చేసి చూపడం తప్పనిసరిగా అవసరమవుతుంది. చెప్తున్నాడు చూడండి వకీలు. ఆ క్రీస్తు అనునయులు అనగానే ఓకే. కరెక్టే. దేనికైనా ఒక పద్ధతుంటుంది కదా! ఒక న్యాయం సలహాలు పాటించి మీరు కరెక్ట్ రూట్‌లో
ఆ టైంకి కంప్లెయింట్ అందిస్తే జరిగిపోతుంది. కానీ మీ డిలే వల్ల ఏమవుతుందంటే, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆ దేవుడే దిగి రావాలి తప్ప, ఆయనే సహాయం చేయాలి తప్ప, ఇంకెవ్వరు సహాయం చేయలేరు మీకు అని చెప్పేసాడు లాయరు. నేను ఆ తర్వాత మెహరాజాద్‌కి వెళ్ళినప్పుడు, నేను ఫల్లూకి అడ్వొకేట్ చెప్పిన మాటలను వినిపించి, నాకు ఈ ఆలస్యానికి కారణమైన అసౌకర్యం నుండి తప్పించమని కోరాను. అంటే ఒక కంప్లెయింట్‌తో అయిపోలేదు కదా మరి. ఇంకా ఇలాంటి కంప్లెయింట్లు వస్తూనే ఉంటాయి గదా! అందుకని చెప్తున్నాడు రుస్తుం. ఇగో అడ్వొకేట్ ఇలా అన్నాడు. ఆ దేవుడే సహాయం చేయాలంటున్నాడు. మరి నాకు ఇలాంటి కంప్లెయింట్ ఇవ్వాలంటే ఇంతమంది ఆమోదం అంటే నాకు చాలా డిలే అయిపోతోంది కనుక నాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అంటే కంప్లెయింట్ ఇవ్వడానికి నేను వెళ్ళిచ్చేయాలి డైరెక్ట్‌గా. ఇంకెవరి అనుమతి తీసుకోకుండా ఉండేలా స్వేచ్ఛ ఇమ్మంటున్నాడు. పళ్ళు మెహరాజాద్ మండలితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇక మీదట అడ్వొకేట్ సలహా మేరకు అందరి ఆమోదం తీసుకునే అవసరం లేకుండా ఫిర్యాదులు పంపించే వెసులుబాటు నాకు కల్పించాలని అందరినీ కోరాడు. ప్రతి ఒక్కరూ వెంటనే దానిని అంగీకరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్తున్నాడు. అంటే ఇన్నాళ్ళు ప్రతీది లెటర్‌కి అందరి ఆమోదం కావాల్సొస్తుంది కదా! మండలి వాళ్ళు, బావూజీ, ఇరిచ్చి, మణి ఇంతమంది. ఇంతమంది ఆమోదం వల్ల డిలే అయిపోతోంది. అందువల్ల ఈ రుస్తుం అడుగుతున్నాడు. ఈసారి నేనేమైనా కంప్లెయింట్ ఇవ్వాలంటే డైరెక్ట్ నేనే ఇచ్చేసుకుంటా. ఇంకెవరి ఆమోదం ఉండకుండా ఉండేలా చూడండంటే, ఆఖరికి మండలి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకోవడం కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటున్నాడు. అంటే ఆధ్యాత్మిక శిక్షణలో అంత సహనం అవసరం అన్నమాట. మెహరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవడము అంటే అండి ఆహ్, మన మ అక్ ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకుంటారో వాళ్ళ మీద వర్క్ జరుగుతుంది. అంతేకాని ఇవన్నీ వాళ్ళకి పరీక్షలనమాట. ఆ పని అన్నది వంక. బాబా పని అనేది ఒక వంక, ఒక సాధనంగా తీసుకుంటాడు బాబా తప్ప, ఆయన చేసే వరకు ఆ పని చేసేవాడి మీద గాని, ఆ పని మీద కాదు. కాబట్టి అందుకే అడ్వొకేట్ అన్నట్టుగా ఆ దేవుడి సహాయమే కావాలి మీకు అన్నారు. అలాగే ఇక్కడ రుస్తుం కూడా చాలా సహనంగా, ఎంతో ఓర్పుతో మొత్తానికి మండలి ఆమోదం లేకుండా తన ఈ ప్రాబ్లమ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అనుమతి పొందాడు. అంటే అంత సహనం వహించడం వల్ల. అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి అలాంటి కఠిన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అదే ఆధ్యాత్మిక శిక్షణ అన్నాడు రుస్తుంబి ఫల్హాటి. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. అదొక కాలక్షేపంట. ఇదేమిటో చూద్దాం. ఒకసారి మండలి వారు వారందరికీ చూపి, వారందరి అనుమతి తీసుకోకుండా ఫిర్యాదు లేఖ పంపడానికి నాకు అనుమతి ఇవ్వగానే పని ఇక సాఫీగా సాగిపోతుందని భావించాను. దాని దానికింకా ఈ ముందు చెప్పిన అధ్యాయానికి ఇంకా కొనసాగింపనమాట. అంటే మండలి వాళ్ళందరూ మాతో ఏం చెప్పక్కర్లేదు. నువ్వు చేసేసుకో పని అన్నారు కదా! అనుకున్నాను. ఆ అనుమతి ఇవ్వగానే ఇక నా పని సాఫీగా సాగిపోతుందని భావించాను. కానీ ఇక్కడ కూడా మనసు స్తంభించే అవరోధాలున్నాయి అంటున్నాడు రుస్తుం. అప్పుడప్పుడు పనిలో సమస్యలు ఎదురవుతాయని, మళ్ళీ కొత్త గ్యాస్ లీకు సంభవిస్తుందని, అన్యాయానికి కొత్త సాక్ష్యం దొరుకుతుందని, దానితో వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం వస్తుందని నాకనిపించసాగింది. అంటే మరి ఈ కంప్లెయింట్స్ లేట్‌గా ఇవ్వడంతో ఏమవుతుందంటే, దాన్నంత పట్టించుకోరుమాట. గవర్నమెంట్ కానీ, అక్కడున్న ఎంప్లాయీస్ కానీ. అదే నువ్వు కంప్లెయింట్ అంటే గ్యాస్ లీక్ అయిన మొన్నాడే వెళ్లి ఆ కంప్లెయింట్ ఇచ్చావనుకో, చాలా సీరియస్‌గా తీసుకుంటారు ఆ విషయాన్ని. ఇన్ని సార్లు ఈ కంప్లెయింట్ లేట్‌గా వెళ్ళడం వల్ల అసలు గవర్నమెంట్ కానీ, అక్కడ ఎంప్లాయీస్ కానీ సీరియస్‌గా తీసుకోలే. ఎప్పుడైతే ఈ మండలి పర్మిషన్ తీసేసుకున్నాడో, హమ్మయ్య! ఇంక పని సాఫీగా సాగుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అంటే ఇంకోసారి గ్యాస్ లీక్ అయితే వెంటనే తనే వెళ్లి కంప్లెయింట్ ఇచ్చేద్దామని దాని కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే అన్యాయానికి కొత్త సాక్ష్యం దొరుకుతుందని, దానితో వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం వస్తుందని నాకనిపించసాగింది. ట్రస్టు కార్యాలయం తెరిచే సమయానికి అక్కడ ఉండి గుమాస్తాతో ఫిర్యాదు లేక టైపు చేయించుకుని తొందరగా తీసుకునే ప్రయత్నం చేసేవాడిని. ఒక్కొక్కసారి అది వార్తాపత్రికల్లో ప్రచురింపబడిన ఒక వ్యాసానికి ప్రతిఘటిస్తూ వ్రాసే జవాబుగాను, లేదా రాజకీయ సంస్థలకవి తప్పుడు సమాచారం ఆధారంగా ట్రస్టుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని చేసే బెదిరింపులకు జవాబుగాను ఇచ్చే సమాధానాలు. ఫ్యాక్టరీ యజమాని కేవలం తనను సమర్థించుకోవడానికే గాక, ట్రస్ట్ వ్యతిరేకంగా అనేక విధాలుగా అన్ని వైపుల నుండి చర్యలు ప్రారంభించాడు. అంటే ఇతను ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ గ్యాస్ లీక్ అవుతుందో కంప్లెయింట్ ఇద్దామని.
కానీ ఈ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తున్నాడు? తనని తాను సమర్థించుకోవడం కోసం. అంటే అదేమి చెడ్డ గాసు కాదు. అక్కడ ఆరోగ్యాలు ఎవరికీ పాడవట్లేదు. అంతా బావుంది అనేటట్లుగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. అతను చేసే ప్రతి చర్యకు, బెదిరింపులకు, ప్రతిఘటనలకు వెంటనే సమాధానం ఇస్తూ వాటిని ఎదుర్కోవడం చాలా ఆవశ్యకమని నేను భావించాను. అంటే ఈ కంప్లెయింట్ ఇచ్చేలోగానే మళ్ళీ ఎదురుగా అంటే అన్యాయం చేసిన వాడే మళ్ళీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. మండలి ఇలా బిహేవ్ చేస్తున్నారు. గ్రామాల్లో అంతా బావుంది. కావాలనే గొడవలు పెడుతున్నారు అని ఒక పుకారొచ్చేస్తుంట వార్తాపత్రికలో. ముందు నేను దాన్ని సరిచేయవలసొస్తోంది అంటున్నాడు రుస్తుం. అతడు చేసే ప్రతి చర్యకు, బెదిరింపులకు, ప్రతిఘటనలకు వెంటనే సమాధానం ఇస్తూ వాటిని ఎదుర్కోవడం చాలా ఆవశ్యకమని భావించాను. ముందు కంప్లెయింట్ కాదు. ముందు ఈ చెడు వార్త ముందు తీసేయాలి. దీని మీద నేను దృష్టి పెట్టాలి అనుకున్నానంటున్నాడు రుస్తుం. వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవడం ముఖ్యమని నా అభిప్రాయం. నేను ట్రస్ట్ ఆఫీసులో అడిగడగానే నా ముఖం పైన ఆ ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించేది. నేను టైపిస్ట్ నుండి టైప్ చేసిన కొత్త లేఖని తీసుకుని ఆఫీసులో ఇవ్వడానికి వెళ్ళబోతుంటే అలా వెళుతూ ఇరిచ్చి పిలిచి అమాయకంగా ఏం చేస్తున్నావు అని అడిగారు. అంటే అతను వెళ్ళిన ప్రతిసారి కూడా టెన్షన్ గానే ఉంటుంది రుస్తుంకి. ఎందుకంటే ఇటేమో కంప్లైంట్ ఇద్దామని గవర్నమెంట్ వైపు వెళ్దామంటే ఆ పని అవ్వట్లేదు. ఇంకో వైపేంటి మండలి తరపున, గ్రామం తరపున చెడు వార్తలు వచ్చేస్తున్నాయి. అంతా బావుంది. మండలే ఈ వాతావరణాన్ని చెడు చెడు చేసేస్తున్నారని ఒక బెదిరింపులు, ప్రతిఘటనలు అన్యాయంగా వచ్చేస్తున్నాయి వార్తలు. ముందు వీటిని ఆపుకోవాలి అని ఆ టెన్షన్‌లో ఉన్నాను నేను. ఒకరోజు ఈ ఆఫీస్‌లోను ఏవో పేపర్స్ టైప్ చేసుకొని నేనెళ్ళిపోతుంటే, ఇరిచి నన్ను చూసి అసలేమీ తెలియనట్టుగా అడిగేట. "ఏం చేస్తున్నావు నువ్వు" అని. "ఇది ఫ్యాక్టరీ గురించిన విషయం. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి ఇరిచ్" అన్నాను నేను. "అదంతా దేని గురించి?" అడిగాడు మళ్ళీ ఇరిచి. అప్పుడు నన్ను వెనక వైపున ఉన్న వరండాలోని తన టేబుల్ వద్దకు తీసుకువెళ్ళాడు ఇరిచి. "నీవు తాపీగా కూర్చొని చెప్పవచ్చు కదా" అన్నాడు నాకేసి చూసి. "కానీ ఇరిచ్, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను వెళ్ళే తొందరలో ఉన్నానని నేను ఎదురు చెప్పేవాణ్ణి." అప్పుడు ఇరిచి తనదైన ఉచిత శైలిలో దాని గురించి తెలుసుకునే ఆసక్తితో, "అయితే నాకు క్లుప్తంగా చెప్పు. కొద్ది నిమిషాలలో అయిపోతుంది కదా" అనేవారు ఇరిచి. అంటే అతన్ని ముందు శాంతనపరచాలి. ఇదంతా ఇంత డిస్టర్బెన్స్‌లో ఉన్నాడతను. అతనిలో కంట్రోల్ తప్పిపోతున్నాడు. అదే ముందు కూడా ఇరిచి అదే కదా చెప్తాడు. "బాబా నుంచి దృష్టి పక్కకు మళ్ళనీయకు." కానీ రుస్తుం అలా ప్రవర్తిస్తున్నాడు. అది ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అందుకని ఇరిచ్ ఏంటంటే, ఏమీ తెలియనట్లు "ఏం చేస్తున్నావు?" చెప్పాడు. "ఇలా ఫ్యాక్టరీ కాగితాలు నేను అర్జెంట్‌గా పట్టుకెళ్ళాలి." "అసలు ఏం జరుగుతోందో నాకు చెప్పు." అంటే "టైం లేదు. ఇప్పుడు నేను చెప్పను. నీకన్నీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తాను" అన్నాడు. "లేదు లేదు. చాలా క్లుప్తంగానే చెప్పులే. వివరం వద్దు. కొంచెం కొద్ది నిమిషాలు నాతో మాట్లాడు" అంటున్నాడు ఇరిచి. ఇక తప్పదన్నట్లు నేను కూర్చుని అయినంత త్వరగా ఇరిచికి చెప్పే ప్రయత్నం చేసేవాడిని. ప్రతిసారి ఇరిచి తనకా విషయం అర్థం కాలేదని ప్రశ్నలడిగేవారు. ఆఖరికి మొదటి నుండి అన్ని విషయాలు అంతకుముందు ఆయనతో మాట్లాడినప్పటి నుండి జరిగినవి జరిగినట్లు పోసుకొచ్చినట్లుగా చెప్పేవాడిని. చూడండి, క్లుప్తంగా చెప్పు 5 నిమిషాలే అని కూర్చోబెట్టిన ఇరిచి టోటల్ మొత్తం అంతా అడిగేవాట. చెప్తుంటే మళ్ళీ మధ్యలో ప్రశ్నలేసేవాడు. తెలుసున్న విషయాన్నైనా మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఇక్కడ ఇది అర్థం కాలేదు అంటే చాలా సేపు అలా రుస్తుముని కూర్చోబెట్టేశాడు ఇరిచి. ఈ రకంగా కొద్ది నిమిషాలనుకున్నది కొన్ని గంటలయిపోయేది. ఎందుకంటే మధ్య మధ్యన ఆఫీసు సిబ్బంది వచ్చి వారి పని గురించి ఇరిచ్చిని సంప్రదించడానికి వచ్చేవారు. చివరికి నేను వెళ్ళడానికి ఇరిచి అనుమతి కోరగానే ఆయన నన్నొకసారి "ఆ లేఖలో నీవేం రాశావో చదువు" అని చెప్పి దానిని తీసుకుని జాగ్రత్తగా చదివి కొన్ని మార్పులు సూచించేవారు. దానితో నేను మళ్ళీ టైపిస్ట్ దగ్గరికెళ్ళి ఆయన సమయానుసారం మళ్ళీ టైపు చేయించుకుని రావాల్సొచ్చేది. అసలు ఇది ముందుకు జరగట్లేదు చూడండి భవాని. ఇంకోళ్ళైతే విసుగొచ్చేసి ఆ కాగితాన్ని నలిపేసి పక్కన పడేసి వెళ్ళిపోతారు. కానీ రుస్తుం కూడా అంత సహనం ఉంది. అందుకే అక్కడ ఉండడానికి అర్హుడయ్యాడండి ఆయన. బాబాకి ముందే తెలుసు ఈ ఆత్మకి ఎంత సహనముందో. అందుకే రుస్తుం కూడా ఎన్ని రకాలు పరీక్షలు ఎదురైనా కూడా
ఇది చెయ్యాలి అనే ఉద్దేశం, ఆ మొండితనం ఉంది, సహనం ఉంది, మండలి మీద ప్రేమ ఉంది, బాబా మీద ఇష్టము ఉంది. అన్నీ కలగలిసి ఉన్నాడు రుస్తుం. కానీ ఏమవుతుందంటే పక్కకెళ్ళిపోతోంది ఆ ప్రయాణం. దేని మీదకెళ్ళిపోతోంది? బాబా వైపు కాకుండా ఈ ఫ్యాక్టరీ గొడవలు, ఆ యజమాని మీద కంప్లెయింట్సు ఇలా పక్కకెళ్ళిపోతోంది. వీడిని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావాలంటే ఇరిచ్చి ఈ క్లాస్ అవసరమండి. అందుకని ఇరిచి తన టైముని కూడా పక్కన పెట్టి రుస్తుంతో కూర్చున్నాడు అన్ని గంటలు. ఎందుకంటే అది మళ్ళించకపోతే ఇంకా అటువైపుకెళ్ళిపోతాడు బాగా. అందుకని జరిగిందే మళ్ళీ చెప్పి, మళ్ళీ చెప్పించుకుని, మళ్ళీ ఆ లెటర్ సవరించి, మళ్ళీ టైప్ చేయించి, కొన్ని గంటలు నేను ఉండిపోవలసి వచ్చిందని రాస్తున్నాడు రుస్తుం. ఇదంతా బాబా పనిచేసే విధానమేని నాకు నేను చెప్పుకునేవాడిని. కానీ నేను ఆ ప్రక్రియ ద్వారా విసిగిపోయేవాడిని. విషయాన్ని ఇంకొక దృక్కోణం ద్వారా పరిశీలించడానికి నాకు సహాయపడింది ఏదో నాకు స్ఫురించిన నిశిత అవగాహన కాదు. కానీ ఆ తర్వాత ఇరిచ్చి దానిని అలాగే ఉంచినప్పుడు ఇదంతా ఆయన ఆడే ఆట కాబోలు అని కలిగే భావన. ఎప్పుడైతే ఇరిచ్చి శాంతంగా కూర్చుని ఇవన్నీ అడగడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు విసుగొచ్చేసేది. కానీ ఒకవైపు మాత్రం అనిపించేది ఇది బాబా ఆడించే ఆట అని. ఆ స్ఫురణ, మెలకువ లేకపోతే అండి ఇంక ఇరిచ్చి మీద కోపమొచ్చేసి ఎదురు తిరిగేవాడు రుస్తుం. కానీ లోపల నుంచి బాబా చెప్తున్నాడు ఇదంతా నేనాడించే ఆట అని. అది వినగలుగుతున్నాడు రుస్తుం. వినగలుగుతున్నాడు అంటే ఆత్మ రెడీ అయి ఉందని అర్థం. అందుకే వర్క్ మొదలెట్టారు బాబా అని అర్థం. ఇక్కడ రుస్తుం కూడా అదే అంటున్నాడు. ఈ రకంగా నేను దానిని స్వీకరించినప్పుడు నా ప్రవర్తనను మార్చుకోవడానికి స్వేచ్ఛను పొందాను అనిపించేది. ఇరిచి చెప్పిన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. భగవదైక్యం గమ్యమైనప్పుడు, స్మరణే దానికి తాళంచె వేయినప్పుడు, అది కాక మిగిలినదంతా నీవు చేసే కాలక్షేపమే. నీవేది చేసినా ఆయన కోసమే చెయ్యి. ఆ రకంగా ఆయన స్మరణే నీ జీవితంలో భాగమైపోతుంది. ఇప్పుడిక నీవేమి చేస్తున్నావని ఇరిచి నన్నడిగితే, ముందులాగా కెమికల్ ఫ్యాక్టరీ గురించి అని చెప్పే బదులు ఏమీ లేదు అని చెప్పసాగాను. ఇంక అర్థమైపోయింది. ఈ పని అంత గమ్మునవ్వదు. ఇది బాబా కల్పించుకుని చేయవలసిన పనే తప్ప, నా అంతట నా బుద్ధి, నా మేధస్సు వాడేసి, అందరిని ఒప్పించేసి, ఇదేదో బయటికి తీసేద్దామంటే నా వల్ల కాదు. నాకర్థమైపోయింది నా పరిస్థితేమిటో. ఇది రుస్తుం చెప్తున్నాడు. ఇరిచి అన్ని మార్పులు, బాబూజీ అన్ని మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇది బాబా ఆట. నా సహనానికి పరీక్ష. నాకర్థమైపోయింది. అందుకే ఇరిచి ఏం చెప్తున్నాడు? భగవదైక్యం గమ్యమైనప్పుడు స్మరణే దానికి తాళం చెవి. అంటే ఈ బాబా స్మరణలోనే బాబా కోసం చేస్తున్నాం. బాబా వాతావరణాన్ని పాడు చేయకూడదు. ఇలా అతను ఒకవైపు పని మీద దృష్టి పెట్టినా బాబా స్మరణలోనే ఉన్నాడండి. అది అది చూసుకోవాలి ముందు నువ్వంటాడు ఇరిచి కూడా. ఈ స్మరణే దానికి తాళం చెవి. పరిస్థితులు ఏదైనా అవనండి. ఏ పనైనా నువ్వు చెయ్యి. నిరంతర నామస్మరణ అంటారు చూసారా? దానికి దోహదపడుతుందన్నమాట. ఇలాంటి పనుల్లో నిమగ్నం అయిపోయినప్పుడు మన దృష్టి బాబా మీదే ఉంచాలి. పని మీద పని పని బాధ్యతగా చేస్తూ ఉండాలి. ఇది బాబా ఇచ్చిన పనని బాధ్యతగా చేస్తూ ఉండాలి. అందుకని స్మరణే నీ జీవితంలో భాగమైపోతుంది. ఇప్పుడిక నీవేం చేస్తున్నావు? అప్పుడు అర్థమైపోయింది ఇరిచికి, రుస్తుంకి. ఇంక ఇరిచి అడిగాడనుకోండి సమాధానం, నేను కెమికల్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ చేయించేది, చేసేది అన్నీ ఆయనే. ఆ గవర్నమెంట్ ఆఫీసర్సు, ఆ ఫ్యాక్టరీ యజమాని అందరిలోనూ బాబా ఉన్నాడు కదా! అందరిలోనూ బాబా ఉన్నాడు అనుకున్నప్పుడు, నాలో ఉన్న బాబా ఒక్కడే ఏదో కష్టపడిపోతున్నాడు, ఆలోచించేస్తున్నాడు, బుద్ధి వాడేస్తున్నాడు, అయిపోతుంది అనుకోవడం అనేది తప్పు కదా! కాబట్టి ఆ పని చేయించేది, చేసేది ఆయనే అనే భావన కలిగితే, ఆ భావన కలగాలంటే నిరంతర నామస్మరణ. అంటే ఆయన స్మరణలో ఆ పని చెయ్యాలి. ఇచ్చింది బాబా. బాబా ఇచ్చిన బాధ్యతగా నీ జీవితంలో బాధ్యతల్ని స్వీకరించు అంటారు చూడండి బాబా. అలాగా రుస్తుముకప్పుడు అర్థమైంది. ఓహో! ఈ పని అన్నది బాబా పని. కానీ నేనేం చేయాలి? ఆయన స్మరణతో ఆయన ఇచ్చిన బాధ్యతగా చెయ్యాలి తప్ప, నా వలన ఏదో జరిగిపోతుంది, నేను మార్చేయగలను ఈ పరిస్థితి అన్నది శుద్ధ అబద్ధం అని తెలిసిపోయింది. కాబట్టి ఇక ఈసారి నుంచి ఇరిచ్చేదైనా అడిగితే కనుక, ఈ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పడం మానేస్తున్నాను అంటున్నాడు. అయినా ఒక్కొక్కసారి ఇరిచి, అయితే నీ చేతిలోని ఆ కాగితం ఏమిటి? చూడండి ఎంత ఇదిగా ఉండేవారో ఇరిచి.
అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ గురించి వెళ్తున్నాను అనడం మానేశాడు ఇంకా. ఇరిచి కనబడినప్పుడల్లా. కానీ ఇరిచి ఆగేవాడు కాదురా. అయితే నీ చేతిలో ఆ కాగితాలేమిటి అని అడిగేవారట. ఓ ఇదా? ఏదో నా కాలక్షేపం కోసం చేసేది మాత్రమే. అదేదో విషయమేమి కాదు అని చెప్పగానే ఇరిచి నవ్వి నన్ను వెళ్ళనిచ్చేవారు. అంటే అంత తేలికగా తీసుకోవాలమాట పని అన్నది. అంటే పనిలో ఇన్వాల్వ్ అయిపోయి భావాన్ని మర్చిపోతున్నాడు ఇతను. అది కాదు అని చెప్తున్నాడు ఇరిచ్చి, బాబూజీ, మండలి అందరూ కూడా. బాబా తర్వాత పని కానీ, పని తర్వాత బాబా కాదు అని వచ్చే వరకు అతన్ని సతాయించేసారు చూడండి. ఇప్పుడు అతనికి తెలిసిపోయింది. నేనేదో కాలక్షేపం కోసం చేస్తున్న పని తప్ప, ఇదేదో ఫ్యాక్టరీ మార్చేసి, ఇచ్చేసి చేసే పని కాదు నాకు అవగతం అయిపోయింది. అందుకే ఇరిచి కనిపించినప్పుడు ఆ చేతిలో కాగితాలేంటి అని అడిగినప్పుడు కూడా, నా కాలక్షేపం కోసం ఏదో చేస్తున్నాను ఇరిచి అని చెప్పేవాట రుస్తుం. అంటే అతనికి అవగతమైపోయింది. అంతా చేసేది బాబాయే అని. ఈ ఈ కథ ఈ దీ దీని ద్వారా ఏంటంటే అదొక కాలక్షేపం. అంటే ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏదో ఒక పని బుర్రలో ఉండాలి కదా! పని చేస్తూ ఉంటేనే ముందుకెళ్తూ ఉంటుంది జీవితం. లేదండి బాబా ఏమీ చెయ్యొద్దన్నారు అని ఆగిపోయిందనుకోండి, అదసల పనే కాదు కదా! మన బాధ్యతని ఎలా స్వీకరించినట్టవుతుంది? అందుకే బాబా తామరాకు మీద నీటి బొట్టులా ఉండండి. నిరంతర నామస్మరణ చేసుకోండి. నిత్య సహచరణ చేసుకోండి. నా మీదే పూర్తిగా ఆధారపడండి. ఇవన్నీ కారణం ఏంటంటే, మొదటి స్థానం బాబాకిచ్చి, మిగిలిన స్థానాలన్నీ వెనక్కెళ్ళిపోతాయన్నమాట. మిగిలిన పనులన్నీ కూడా వెనక్కెళ్ళిపోతాయి. అలా రుస్తుము ఫ్యాక్టరీయే మొదటి పని అనుకున్నాడు. అదేమైంది? బాబా ముందు, తర్వాత ఫ్యాక్టరీ పని తర్వాత అయ్యింది. అంటే కాలక్షేపం కింద తీసుకోవడం వల్ల అతను తేలిక పడ్డాడు. బాబా యొక్క ఇంపార్టెన్స్‌ని తెలుసుకున్నాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మరి ఇంతటితో ఈ బుక్ రీడింగ్ ముగిసింది. రేపు టాపిక్ ఏంటంటే పిచ్చి ముదిరి పాకాన పడిందట. మరి ఇదేంటో తెలుసుకుందాం రేపు. మరి ప్రెజెంట్ ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా సిహెచ్ నాగలక్ష్మి గారిని కోరుతున్నాం. జై బాబా. లక్ష్మి. జై బాబా. జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా की जय. మనసే నీకు మంగళారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేశాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయ్యావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేశాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అవతార్ మెహర్ బాబా की जय. 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 ప్రియతమ మెహర్ ప్రభు की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. రజనీ గారు థ్యాంక్ యూ బాబా. జై బాబా.
జై బాబా. జై బాబా ఉమారాణి గారు. చల్లని మా స్వామి చలబీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చేదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చేదమయ్యా. మేరునామమే నిత్యం కీర్తింతులాగు, మేరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవచ్చేదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. జై బాబా.